నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కరువు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం యువత విద్యార్థుల్ని భాగస్వాములు చేయాలని పిలుపు 4 ఏళ్లలో అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్తో కుదిరిన కీలక ఒప్పందం తెలంగాణలో యువత స్వయం ఉపాధికి సరికొత్త పథకం మార్గదర్శకాలు జారీ 3 విభాగాల కింద ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల అమలుపై కేంద్రం కసరత్తు తయారైన ముసాయిదా ప్రధాని ఆమోదానికి ప్రయత్నాలు మేడ్చల్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం టోల్గేట్ వద్ద టవేరా వాహనాన్ని ఢీకొన్న డీసీఎం వ్యాను 8 మంది యువకుల దుర్మరణం ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందే పాకిస్తాన్కు అమెరికా స్పష్టీకరణ భారత వాదనకు మద్దతు వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు పాకిస్తాన్పై 444 పరుగుల అత్యధిక స్కోరు నమోదు భారీ విజయంతో సిరీస్ కైవసం రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది సుతారిగూడ సమీపంలోని టోల్గేట్ వద్ద టవేరా వాహనాన్ని డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో 8 మంది యువకులు మృత్యువాత పడ్డారు మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది మృతులంతా మెదక్ జిల్లా సదాశివపేట వాసులుగా పోలీసులు గుర్తించారు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం సుతారిగూడ బాహ్య వలయ రహదారిపై అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది సదాశివపేటకు చెందిన ఇర్ఫాన్ తన సోదరి వివాహ విందుకు స్నేహితులతో కలిసి టవేరా వాహనంలో కొంపల్లికి వస్తుండగా టోల్గేట్ వద్ద ఆ వాహనం ప్రమాదానికి గురైంది ఈ దుర్ఘటనలో ఇర్ఫాన్తో పాటు అతని స్నేహితులంతా మృతి చెందారు రహదారి సుంకం చెల్లించేందుకు టోల్గేట్ వద్ద ఇర్ఫాన్ వాహనం ఆగగా అది గమనించని ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ అతి వేగంగా వచ్చి టవేరాను ఢీకొట్టాడు టవేరా ముందు 18 టైర్ల లారీ ఉండటంతో ఆ 2 భారీ వాహనాల మధ్య అది నుజ్జునుజ్జైంది టవేరాలో పయనిస్తున్న 8 మంది అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు కాసేపట్లో వివాహ విందుకు హాజరవుతారనుకున్న యువకులు ప్రాణాలు కోల్పోవడం పెళ్లి ఇంట పెను విషాదాన్ని నింపింది మృతదేహాలను మేడ్చల్ శవాగారానికి తరలించారు डिनर में जा रहे थे साहब पीछे से वो एचआर आके सीधा मार दिया पूरे भाया है दोस्त भाया है पूरे మెదక్ జిల్లా సదాశివపేట నుంచి కొంపల్లి ఏఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్కి వస్తున్నాం ఫంక్షన్లో డిన్నర్ ఉండే అక్కడ నుంచి మా పిల్లకి ఇచ్చినాం ఇక్కడ మేడ్చల్కి ఇచ్చినాం కొంపల్లిలో డిన్నర్ ఉండే అయితే మొత్తం 9 మంది బండిలో కూర్చుని వస్తున్నారు ఇక్కడ టోల్గేట్ తీసుకుందామని బండి ఆగింది అయితే డీసీఎం ఎంటర్ నుంచి వచ్చి గుద్దేసిన ముంగట్ లారీ ఉండే 8 మంది చనిపోయినారు ఒక పిల్లగాడు సీరియస్ ఉన్నారు హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి ఒక స్పీడ్ బ్రేకర్లు రెడ్ లైట్లు ఏమైనా సిగ్నల్ ఉంటే ఈ రోజు పిల్లలు చనిపోకుండే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు ఆరా తీశారు టోల్గేట్ వద్ద వేగ నియంత్రికలు భారీ విద్యుత్ దీపాలు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ కోసం గాలిస్తోన్న పోలీసులు రక్షణ చర్యలు పాటించకుండా టోల్గేట్ నిర్వహిస్తోన్న నిర్వాహకులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు ఈ ఇన్సిడెంట్ ముఖ్యంగా ఈ టోల్గేట్ దగ్గర ప్రాపర్గా లైటింగ్ కూడా లేకపోవడము ఈ ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అక్కడ లేకపోవడము ఇవన్నిటికీ కారణాలు అవుతున్నాయి కాబట్టి ఇందులో బాధ్యులుగా వీళ్ళని కూడా మేము డెఫినెట్గా చట్టపరంగా యాక్షన్ ఈ టోల్గేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ముఖ్యంగా డీసీఎం డ్రైవర్ను మళ్ళా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ముంగట లారీ కూడా వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దీంట్లో జైలు శిక్ష పట్టేట్టు చూస్తాం వీళ్ళందరూ ఇప్పుడు రాత్రి టోల్గేట్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఎగ్జామిన్ చేస్తాము వివాహ విందుకు ఉత్సాహంగా వస్తోన్న యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు హైదరాబాద్ బంజారాహిల్స్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఏపీ 02 AY 0001 ఫార్చ్యూన్ కారు అదుపు తప్పి డివైడర్ పైనున్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది
మితిమీరిన వేగంతో వస్తూ మలుపు వద్ద చెట్టును ఢీకొని డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకొని అక్కడి నుంచి పరుగు తీశాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారుపై హిందూపురం ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ ఉంది. కారును ఎవరు నడిపారు, అందులో ఎవరెవరున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కరవును ఎదుర్కొనేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పంట సంరక్షణ చర్యల్ని పరిశీలిస్తున్న ఆయన రైతుల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. విద్యార్థులు, యువతను భాగస్వాములు చేస్తూ కరవు సీమ కష్టాలు పారద్రోలాలని పిలుపునిచ్చారు. వర్షాభావం కారణంగా ఎండుతున్న పంటతో ఆందోళనలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీర్ఘకాలిక చర్యలపైన దృష్టి పెట్టారు. రైతులు కరవును ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు. మంగళవారం గణపతిపల్లి, పెద్దమంతూరులో పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. రెయిన్ గన్ల సాయంతో చేపట్టిన సంరక్షణ చర్యలను పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అనంతపురం చేరుకున్న చంద్రబాబు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరవును ఎదుర్కొనేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. విద్యార్థులు, యువతను భాగస్వాములను చేయాలని మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన టెలికాన్ఫరెన్స్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫామ్ పాండ్స్ పెట్టుకోండి, దీనికి సహకరించండి. అందులో నరేగా ఉంటుంది. నరేగా ద్వారా అన్ని పొలాల్లో 5 ఎకరాలు తక్కువ ఉంటే చేస్తాం. మోర్ దెన్ 5 acres లో ఉంటే నీరు చెట్టు కింద చేయమంటున్నాం. ఈ కాన్సెప్ట్ ని పిల్లలకు చెప్పి, పిల్లలు వెళ్లి, స్టూడెంట్స్ అంతా వెళ్లి ఊర్లో వాళ్ళని కన్విన్స్ చేసి, కెన్ వి డూ విత్ ఇన్ 1 season 100% స్టాచ్యురేషన్. దిస్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఐ వాంట్ టు డూ. ఇది జరిగితే నెక్స్ట్ ఇయర్ కి నల్లేరుపై నడకవుతుంది. మనకి ఇంత ప్రాబ్లం కూడా ఉండదు. సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోతాయి. 4వ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహిస్తారు. తీవ్ర కరవు ప్రాంతాలైన రాయదుర్గం, కళ్యాణదుర్గంలో ఎండుతున్న పంటలు, రెయిన్ గన్లతో తీసుకుంటున్న సంరక్షణ చర్యలను పరిశీలిస్తారు. అమరావతి మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ముందడుగు పడింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్తో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుందని ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచినా వాటి గడువు పూర్తయినందున రద్దు చేశామన్న ఎండీ త్వరలోనే కొత్తగా టెండర్లు పిలవనున్నామని వివరించారు. మరోవైపు మెట్రో ప్రాజెక్టు కోసం జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నామని, జైకా నిబంధనలు ప్రాజెక్టుని ముందుకు సాగనిచ్చేలా లేవని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహా చాలా విదేశీ సంస్థలు రుణమిచ్చేందుకు ముందుకు వస్తున్నందున నిధులు రాబట్టడం ఇబ్బంది కాదని ఎండీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలు, పార్లమెంట్లో ఇచ్చిన హామీల అమలుపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం వేగం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. ప్రత్యేక హోదా అంశం సెంటిమెంటుగా మారినందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్తో పార్లమెంటు ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు గళమెత్తిన నేపథ్యంలో విజ్ఞప్తిపై కేంద్రం కసరత్తు సాగిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి కలిసి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో గంటన్నర పాటు జరిగిన సమావేశంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడంపై చర్చించారు. ప్రత్యేక హోదా లేక ప్యాకేజీ ఇచ్చేందుకున్న అవకాశాలపై చర్చించారు. నిధులు, సంస్థలు ఎన్ని ఇచ్చినా ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సమావేశంలో సుజనా చౌదరి ప్రస్తావించారు. రాజ్యసభలో ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయనే అంశం సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. 14 ఆర్థిక సంఘం సిఫారసులు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీ ఇస్తే తలెత్తే పరిణామాలపైన సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టును 2019 ఎన్నికల నాటికి పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్యాకేజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఏ విధంగా యాక్ట్లో ఇచ్చినవి ఏంటి, ప్రామిసెస్ చేసినవి ఏంటి, దీన్ని 14th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని మీద డిస్కస్ చేసాం. సుమారుగా ఒకటి ఏదో తయారు చేశారు వాళ్ళు. అది ఇప్పుడు ఫైనల్గా ఏం చేయగలరు అనేది కనుక వాళ్ళు 2 రోజుల్లో లీగల్ అప్రూవల్ తీసుకొని
చెప్తామని చెప్పారు. ఆ డ్రాఫ్ట్ తయారవుతా ఉంది. అమిత్ షా, అరుణ్ జైట్లీ, వెంకయ్య, సుజనా చర్చల వివరాలు ప్రధానికి తెలపనున్నారు. ప్రధాని మోదీ మయన్మార్ పర్యటనకు వెళ్లడానికి ముందే చర్చల సారాంశంతో రూపొందించే ముసాయిదాను ఆయన ఆమోదం కోసం పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధాని నిర్ణయం తర్వాత కేంద్రం అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు సరికొత్త స్వయం ఉపాధి పథకాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది. ఏ, బి, సి పేరుతో స్వయం ఉపాధి పథకాల్ని 3గా విభజించిన సర్కార్ ఏ కేటగిరీలో యూనిట్ విలువను ₹1,00,000గా నిర్ణయించింది. ఇందులో 80% ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. బి కేటగిరీలో యూనిట్ విలువ 1,00,000 నుంచి 2,00,000 కాగా సబ్సిడీ 70%, ₹2,00,000 పైబడిన యూనిట్లను సి కేటగిరీలో చేర్చారు. వీటిలో 60% సబ్సిడీ లేదా ₹5,00,000 ఏది తక్కువైతే దాన్ని అందిస్తారు. ఈ 3 విభాగాల్లో సబ్సిడీ పోను మిగిలిన మొత్తాల్ని బ్యాంకులు రుణంగా అందిస్తాయి. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసుండి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం ₹1,00,000, పట్టణ ప్రాంతాల్లో ₹1,50,000 లోపు ఆదాయం ఉన్న అభ్యర్థులు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కేటగిరీ పథకానికి 7వ తరగతి, బి కేటగిరీ 10వ తరగతి, సి కేటగిరీకి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది బాటలో పయనిస్తోందని అన్నారు. 2016 సంవత్సరానికి సిఎన్బిసి మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ పురస్కారాన్ని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా తెలంగాణ సర్కార్ తరపున కేటీఆర్ స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన కేసీఆర్ మార్గదర్శనంలో సంక్షేమ ఫలాల్ని ప్రజలకు చేరువ చేశామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో నాణ్యతను పెంచామని వివరించారు. అన్ని రంగాల్లో కూడా అత్యంత పురోగమనశీల ప్రభావవంతమైన విధానాలు తీసుకొచ్చి భవిష్యత్తులో తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ జీఎస్టీని కూడా పాస్ చేసుకున్నాం. మరింత వేగంగా తెలంగాణలోని పారిశ్రామిక రంగం కూడా పెరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తూ ఈ అవార్డు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో అక్టోబర్ 11 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు, హరితహారంపై సమీక్ష నిర్వహించిన ఆయన అన్ని శాఖలకు సంబంధించిన దస్త్రాల్ని వర్గీకరించి ఒక క్రమ పద్దతిలో కొత్త జిల్లాలకు అందించేలా సిద్దం చేయాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి సీనియారిటీ, పోస్టుల సంఖ్య తదితర వివరాల్ని తయారు చేసి పంపాల్సిందిగా ఆదేశించారు. ఆయా శాఖలు పనిచేయడానికి అవసరమైన భవనాల్ని గుర్తించి తగిన సామాగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో భాగంగా 40 లక్షల మొక్కలు నాటిన నియోజకవర్గాలు, 40,000 మొక్కలు నాటిన గ్రామాలపై సమీక్ష నిర్వహించిన సీఎస్ హరితహారం లక్ష్యాల్ని పూర్తి చేయడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పోలీసు ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల చిట్టా భారీగానే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బెదిరింపులు, దందాలతో 1000 ఎకరాలకు పైగా భూమిని సంపాదించినట్లు గుర్తించారు. నయీం ప్రధాన అనుచరులు చిక్కితే కేసు కొలిక్కి వచ్చినట్లేనని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుని 20 ఏళ్లపాటు నరహంతక నయీం సాగించిన అకృత్యాలను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వెలికితీస్తోంది. ఇప్పటికే 50 మందిని అరెస్టు చేసిన సిట్ కీలక విషయాలను గుర్తించింది. 1100 ఎకరాల భూమి, 30 ఇళ్లను నయీం సంపాదించినట్లు తేల్చారు. 3 కోట్ల రూపాయల నగదు, 2 కేజీల బంగారం, 20 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన అనుచరులు శేషన్న, జహంగీర్, రామన్న సహా మరో 2 కోసం వేట సాగిస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలతో దర్యాప్తు దాదాపు కొలిక్కి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ప్రధాన అనుచరులు దొరికితే కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నయీం డైరీలో పేర్కొన్న వివరాల ఆధారంగా నయీంతో సంబంధాలున్న ప్రముఖులపై సిట్ దృష్టి సారించే అవకాశముందని తెలుస్తోంది. మంగళవారం రాత్రి అరెస్టు చేసిన నయీం అనుచరుడు సామ సంజీవరెడ్డిని పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్లోని వనస్థలిపురం, మహేశ్వరం, ఆదిపట్లలో పలు సెటిల్మెంట్లు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయం పూర్తి స్థాయిలో పాలనా కార్యక్రమాల నిర్వహణకు సిద్దమైంది. మంత్రుల ఛాంబర్లు, శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవాలు దాదాపు పూర్తయినందున పరిపాలన ఇక్కడి నుంచే సాగించేందుకు మంత్రులు సన్నద్దమవుతున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న వెలగపూడి సచివాలయ భవనంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మొదటి అధికారిక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పట్టణాభివృద్ది విధానం సంస్కరణలపై యనమల అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం వెలగపూడి సచివాలయంలో సమావేశం కానుంది. తరువాత ఆర్థిక శాఖపై యనమల సమీక్షిస్తారు. మరో 2 వారాల్లోనే సచివాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమ్మకానికి సిద్దంగా ఉన్న భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారి వివరాలు సమర్పించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు, వాటి విలువ, కొనుగోలుదారులు, తాకట్టు వివరాల్ని పట్టిక రూపంలో సమర్పిస్తే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ వేలం ప్రకటనలో పూర్తి వివరాలు లేనందున సరైన ధర రావటం లేదని అగ్రిగోల్డ్ తరపు న్యాయవాది వాదించారు. భూముల్లో ఉన్న తోటలు, జరిగిన అభివృద్దిని వివరించడం లేదన్నారు. సంయుక్త ప్రాజెక్టులుగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడం మంచిదని, దీనిపై ప్రతిపాదనలు సమర్పించేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. గతంలో కూడా ఇదే విధంగా గడువు కోరి కాలయాపన చేశారని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్ కు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని బాధితుల తరపు న్యాయవాది అర్జున్ వాదించారు. అత్యవసర పద్దతిలో విచారణ చేపట్టి డిపాజిటర్లకు న్యాయం చేస్తామన్న హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశాల్లో వెయిటేజీ ఇవ్వాలన్న సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఇన్ సర్వీస్ కోటా కింద 30% వెయిటేజీ ఇవ్వాలంటూ వరంగల్కు చెందిన డాక్టర్ డి గోపాలరావు గతంలో హైకోర్టును ఆశ్రయించగా 10% వెయిటేజీ ఇవ్వాలంటూ ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు కొట్టివేయాలంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ యు దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు తుది తీర్పునకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని విశాఖలో జరుగుతున్న విపత్తు నిర్వహణ సదస్సు అభిప్రాయపడింది. విపత్తు నిర్వహణ, మానవతా సాయం అన్న అంశంపై జరుగుతున్న 3 రోజుల సదస్సును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హుద్హుద్ తుపాను సమయంలో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు ఒక ఆచరణాత్మక విధానాలుగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, నౌకాదళం, జాతీయ విపత్తు స్పందనా దళం, ఇతర సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కాగా విపత్తును సమర్థంగా ఎదుర్కొనే అంశంపై విధి విధానాలతో కూడిన బ్లూ బుక్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించినట్లు గంటా వెల్లడించారు. తుఫాన్ కావచ్చు, లేకపోతే ఫ్లడ్ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, లేకపోతే ఇంకొక సునామీ కావచ్చు, ఏదైనా ఒక డిజాస్టర్ ఏర్పడినప్పుడు అలాగే పోస్ట్ ఎలాంటి మనం మెజర్స్ తీసుకోవాలి, ముఖ్యంగా హ్యూమన్ లాస్, ఎనిమల్ లాస్ లేకుండా ప్రాపర్టీ కూడా తక్కువ డ్యామేజ్ అయ్యేటట్టుగా ఎలా మళ్ళీ నార్మల్స్ తేవాలి, రీహాబిలిట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈ వర్క్షాప్లో డిస్కస్ చేస్తారు. వైజాగ్లో ఎన్డీఆర్ఎఫ్ పర్మనెంట్ ప్లేస్మెంట్ చేసేదానికి ల్యాండ్ కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నాం. త్వరలో ల్యాండ్ అలాట్ చేస్తాం, వాళ్ళు చేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద జల్లేందుకే ఓటుకు నోటు కేసును వైకాపా తెరమీదికి తెస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విజయవాడలో ఆక్షేపించారు. వైఎస్ హయాంలో చంద్రబాబుపై హౌస్ కమిటీలు వేసి విచారణకు ఆదేశించినా ఒక్కదాన్ని నిరూపించలేకపోయారని నరేంద్ర గుర్తు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు. ఓటుకు నోటుకు కేసు అది తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో జరిగిన ఒక అంశంలో ఆయన ఎక్కడో లండన్ వెళ్ళాడంట. ఫోర్స్నిక్ ల్యాబ్ ఎవరి దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చాను, ఇది చంద్రబాబు గారికి సంబంధించిందనేది అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఆయన ప్రొడ్యూస్ చేసి మాట్లాడుతా ఉన్నాడంటే ఏంటి అసలు వైకాపా పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆరోపణలు చేయటం, ఒక డాక్యుమెంట్ ను వాళ్లకు వాళ్లే సృష్టించడం, దాన్ని ప్రచారం చేయటం, ఆ కేసులు వీగిపోవడం మనం ఎన్నో చూసాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటేనే చర్చలు జరుపుతామన్న భారత్ డిమాండ్కు మద్దతు ఇస్తున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది. ఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా వ్యూహాత్మక వాణిజ్య చర్చల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, జాన్ కెర్రీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ భూభాగం నుంచి పెరుగుతున్న ఉగ్రవాదంపై సమావేశంలో చర్చించారు. ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కేంద్రంగా దాడులు సాగిస్తున్న తీరుపై చర్చించారు. 2008లో ముంబై, 2016లో పఠాన్కోట్లో దాడులకు బాధ్యులపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందేనని సుష్మా తెలిపారు. భారత్ డిమాండ్కు పూర్తి మద్దతు ఉంటుందని జాన్ కెర్రీ హామీ ఇచ్చారు. అమెరికా కొత్త వీసా విధానంతో భారత్లోని వేలాది మందిపై ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని కెర్రీ చెప్పారు. యాపిల్ సంస్థకు ఐరోపాలో భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్లో ఇన్నాళ్లు పన్నులు చెల్లించకుండా లావాదేవీలు నిర్వహించినందుకు యాపిల్ సంస్థకు ఐరోపా సమాఖ్య భారీ జరిమానా విధించింది. ఏకంగా 97,235 కోట్ల రూపాయలు చెల్లించాలని EU ఆదేశించింది. తన ఉత్పత్తులపై పన్నులు చెల్లించకుండా ఉండేందుకు ఐర్లాండ్ సర్కార్తో అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ చేసుకున్న ఒప్పందాలన్నీ చట్టవిరుద్దమైనవని EU స్పష్టం చేసింది. ఈ ఒప్పందాల వల్ల ఐర్లాండ్లో అమ్మకాలు జరిపే తన ఉత్పత్తులపై యాపిల్ సంస్థ పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపు పొందిందని, ఇది సమాఖ్య విధానాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. యాపిల్కిచ్చిన లబ్ది వల్ల EUలో వచ్చిన లాభాల్లో అమెరికా సంస్థ 2003లో 1% పన్ను చెల్లించగా 2014లో 0.005% పన్ను మాత్రమే చెల్లించింది. ఒడిశాలో ఓ వ్యక్తి భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్లు మోసుకెళ్లిన ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న 12 ఏళ్ల తన కుమారుణ్ణి సునీల్ కుమార్ అనే వ్యక్తి స్థానిక JVSM వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు దురుసుగా ప్రవర్తించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి వైద్యం అందించకుండా ఒక శాఖ నుంచి మరో శాఖకు తిప్పించారు. కనీసం స్ట్రెచర్ కూడా ఏర్పాటు చేయని పరిస్థితిలో ఆ తండ్రి తన భుజాలపైనే చిన్నారిని మోసుకుంటూ తిరగాల్సొచ్చింది. ఈ క్రమంలోనే సకాలంలో వైద్యం అందక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వివాదాస్పదం కాగా ఆ చిన్నారి ఆసుపత్రికొచ్చే సమయానికే మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. కరవు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం. యువత, విద్యార్థుల్ని భాగస్వాములు చేయాలని పిలుపు. 4 ఏళ్లలో అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు. ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్తో కుదిరిన కీలక ఒప్పందం. తెలంగాణలో యువత స్వయం ఉపాధికి సరికొత్త పథకం. మార్గదర్శకాలు జారీ, 3 విభాగాల కింద ఆర్థిక సాయం. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల అమలుపై కేంద్రం కసరత్తు. తయారైన ముసాయిదా ప్రధాని ఆమోదానికి ప్రయత్నాలు. మేడ్చల్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. టోల్గేట్ వద్ద టవేరా వాహనాన్ని ఢీకొన్న DCM వ్యాను, 8 మంది యువకుల దుర్మరణం. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందే. పాకిస్తాన్కు అమెరికా స్పష్టీకరణ, భారత వాదనకు మద్దతు. వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు. పాకిస్తాన్పై 444 పరుగుల అత్యధిక స్కోరు నమోదు. భారీ విజయంతో సిరీస్ కైవసం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.